ప్రసాద్ గారు, ఏంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో సరే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వను అని అన్నారు, ఇవ్వకండి పోండి. భద్రత కూడా ఇవ్వమంటే ఎలా? మీరు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన చెప్పాలనుకున్నది ప్రజల మధ్యలోకి వెళ్ళి చెప్పుకుంటూనే ఉన్నారు. భద్రత కూడా ఇవ్వమంటే ఎలా? ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్ నేను మీరు కాదు సార్, సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని ఒకటి ఉంటుంది స్టేట్కి. సో వాళ్ళు గౌరవ హైకోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేసిన దీంట్లో అయ్యన్న పాత్రుడు గారు ఏకంగా ఆయన శేషం లేకుండా చేయడం అన్న కాన్సెప్ట్ని కూడా ఉటంకిస్తూ అతనికి ఎట్టి పరిస్థితుల్లో Z+ కేటగిరీ కంటిన్యూ చేయాలని చెప్తూ అండ్ పాత సెక్యూరిటీ సిస్టమ్ని మళ్ళీ రివైవ్ చేయాలని ఆల్మోస్ట్ తీర్పు వర్డిక్ట్ ఇన్ డే ఆర్ సో వస్తుంది. టిల్ సచ్ టైం ఇవాళ మీరు ఆద్యంతం గమనించగలిగితే ఆయన రాప్తాడు వెళ్ళిన తర్వాత ఆ హెలికాప్టర్ ఒరిజినల్ ప్యాడ్ 10 కిలోమీటర్ల దూరం నుంచి ఆయన ర్యాలీకి వెళ్దాం అనుకున్న ప్లాన్ దాన్ని కుదించి 2 కిలోమీటర్లు తీసుకొచ్చారు. సార్ సెక్యూరిటీ అన్న విషయంలో ఇప్పుడు మీకు ఎట్టి పరిస్థితుల్లో 2 విషయాలు చెప్పాలి ప్రజలకి. జస్ట్ ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేయగానే మీరు నాగబాబు గారు ఎప్పుడైతే పిఠాపురం పర్యటన వెళ్ళి అక్కడ చిన్న అలజడి జరిగింది, దాంట్లో ఎమ్మెల్సీ నాగబాబు గారి గురించా? చూడండి సార్, అది వేళ్లతో లెక్కెట్టిన 60 మంది పైన ఉంటారు అక్కడ పోలీసు వాళ్ళు. బా ఇక్కడ నాగబాబు గారు ఎమ్మెల్సీ గారి కోసం పోలీసు వ్యవస్థ అంతా మీరు గమనిస్తే తప్పేం లేదు. ఒకవేళ అవసరం అనుకుంటే ఆ భద్రత ఇవ్వండి, ఎవరు నిజమే. అక్కడ మీరు ఒకవేళ నిజంగా అవసరం అనుకుంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. నాగబాబు గారు అక్కడ వెళ్ళిన తర్వాత ఒక సెన్సిటివిటీ డెవలప్ అయింది. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ అక్కడ పనిచేయాలా, ఎందుకంటే పీఠాపురంలో వర్మ గారి వర్గం ప్లస్ నాగబాబు గారి వర్గం చిన్న ఫ్రిక్షన్ అయితే వచ్చింది. సో వాళ్ళు కొట్టుకోవడంలో ఈయనకి ఏమైనా జరుగుతుందని ఏదైనా పోలీస్ భద్రత అయితే ఉండాల్సిందే. మరి అలాంటి దగ్గర ఇవాళ మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయి జనాలు సాధారణంగా ఒక హీరోకి ఎగేసుకుని పొగేసుకుని పోతారు, కానీ స్వచ్ఛందంగా మీకు ఇంకొకటి చూపించాలి సార్. అసలు ఆయన కోసం మీరు టోల్ గేట్ల దగ్గర నిరోధిస్తారా లేకపోతే ఎక్కడ నిరోధించినా సరే ఆయన కోసం ప్రజలు ఎలా వస్తున్నారంటే పొలాలంపట పడి ఇంత అనీవెన్గా ప్రజలు ఇలా పడితే అలాగ వచ్చే దగ్గర ఇంటెలిజెన్స్ కానీ సెక్యూరిటీ కానీ అంటే ఉంటుంది ఒక క్రౌడ్ని మీరు యాంటిసిపేట్ చేయొచ్చు. ఒక దగ్గర ఉదాహరణకి హెలిప్యాడ్ దగ్గర ఒక 1000 మంది వస్తారు, లేదంటే వీళ్ళని ఎలా అన్నది. కానీ ఊహ కందని జనాలు ఆయనకి ప్రభంజనంలో వస్తున్నప్పుడు ఒక పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి అండ్ అక్కడ ఒక సెన్సిటివిటీని డెవలప్ చేసిన తర్వాత అక్కడ దాన్ని అడ్రస్ చేయడానికి వెళ్తున్నప్పుడు పోలీసులు ఎంత కాదన్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్తో వాళ్ళు ఎలాంటి భద్రతను కల్పించాలి. తర్వాత హెలిప్యాడ్ దగ్గర అసలు ఆ విధంగా మాబ్ అక్కడికి అంతలా వస్తుంటే సెక్యూరిటీ ఫెయిల్యూరే కదా సార్. ఎందుకంటే నాకు తెలిసి ఏ హెలిప్యాడ్ దగ్గరికి జనాలను అలా అలౌ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని పర్యవసానం ఆ విండ్షీల్డ్ పగిలిపోయింది. ఈ సెక్యూరిటీ రీజన్స్తో వాళ్ళు చెప్పారు పైలట్లు, సార్ మిమ్మల్ని నేను తీసుకెళ్ళి వీ క్యాన్ టేక్ ఎ రిస్క్ అన్ దట్. సో ఆయన మళ్ళీ కష్టపడి ఆ బెంగళూరుకి కార్లోనే వెళ్ళారు. సో ఇక్కడ ఏంటంటుంది సార్, ఒక మాట చెప్పాలి సార్. పరిటాల సునీత గారు ఒక మాట అన్నారు, చాలా ఓవర్ యాక్టింగ్ చేశారు పోలీసులు, మరీ ఓవర్గా జగన్కి భద్రత విషయంలో కానీ రెడ్ కార్పెట్ పరిచారు జగన్మోహన్ రెడ్డి గారికి, అయినా ఇలాంటి ఆరోపణలు అని అంటున్నారు. సార్ మీకు నేను ఏమంటే అన్నాను కానీ సార్, ఒక ఇష్యూని మనం ఎప్పుడైతే లైమ్లైట్లోకి తీసుకొస్తున్నామో ప్రొయాక్టివ్గా వాళ్ళు ఎలా దాన్ని సప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తారో మీరు గమనించండి. సునీత గారు ఎప్పుడైతే ఆవిడ మాట్లాడుతున్న మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేశారు, ఇది పరిటాల సునీత గారు వాళ్ళ హస్బెండ్ పరిటాల రవి గారికి. సో తదనంతర పరిణామాల్లో కూడా ఈవిడ 14 నుంచి 19 దాకా మినిస్టర్ స్థాయి ఉన్నప్పుడు ఈ ఆక్రందన ఆ రోజు వెళ్ళబొచ్చాలి కదా ఆవిడ. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇవాళ 24 ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఒకసారి గమనించండి. ప్లస్ ఇవాళ మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఏ రిలేటివ్స్ అయితే అక్కడ పొట్టను పెట్టుకున్నారో వాళ్ళ పరిరక్షణ కోసం అక్కడ లేని సెన్సిటివిటీని అగ్రెసివ్ నోట్లో తీసుకెళ్తే తోపుదూరు ప్రకాష్ రెడ్డి గారు బ్రహ్మాండాన్ని పిలుపునిచ్చారు అక్కడ ప్రజలకి. 2019 నుంచి 24 మధ్యలో పరిటాల సునీతకి వారి కుటుంబానికి భద్రత ఇచ్చారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు ఇవ్వలేదు సార్? ఎవరికి ఇవ్వలేదు ఒకసారి చెప్పండి. ఇప్పుడు అంత జరుగుతున్నా సరే ఇప్పుడు ప్రకాష్ గారు అయితే కంటిన్యూస్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్లో ప్రతి నిమిషం పరిగెడుతున్నాడు ఆయన. మొన్న ఎందుకు ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఆయన ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ప్రదర్శించకపోయి ఉంటే ఏం జరిగిందో తెలుసు. కానీ అక్కడ చేయలేని నిస్సహాయ స్థితిని అతను ప్రాణం తీసేదాకా నిద్రపోలేదంటే అంటే ఏ విధమైన కక్షలు తాత్పర్యాలతో ఉంటే ఇవాళ ఆయన పిలుపు బ్రహ్మాండంగా ఇచ్చాడు ప్రజలకి. ఒక ఎంపీపీ కోసం మర్డర్లు కూడా చేసేస్తారా అవసరమైతే? వీళ్ళకు ఉన్నది ఒక ఎంపీపీ, అక్కడ వైఎస్ఆర్సీపీకి ఉన్నది 8, అయినా సరే మేము గెలవాలి, దానికోసం మర్డర్లు కూడా చేయాలి. సరే ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, ధైర్యం అన్నది లేకపోతే పౌరుషం అన్నది పెట్టుకుంటారు రాదండి, ఇన్హెరెంట్గా ఉండాలా. ఇన్హెరెంట్గా ఉన్నదానికి ఏంటంటే నిలువెత్తు నిదర్శనం వైఎస్ఆర్సీపీ నిలబడి పోరాడిన దానికి అవుట్కమ్ ఎలా ఉందో చూడండి. రిజల్ట్స్ ప్రాస్పెక్టివ్లో 39 గెలుచుకోగలిగారు ఏవి కాకుండా. సో ఇన్ ద సేమ్ సినారియో ఇవాళ ఇక్కడికి వచ్చేసరికల్లా ప్రతిదీ డైవర్టింగ్ పాలిటిక్స్. ఇవాళ
నేషనల్ ఇప్పుడు స్టేట్ వైడ్గా నేషనల్ వైడ్గా కూడా ఒక హెలికాప్టర్ భద్రత మీద నాకు తెలిసి నేషనల్ మీడియా ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుంది, ఏంటది ఇంత మాబ్ అని. అట్లా వస్తారా? ఎప్పుడన్నా చూసారా? పోనీ మీరు ఎప్పుడన్నా చూసారా? ఇదేదో సినిమా షూటింగ్ లాగా ఉందే కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఆయన Z+ కేటగిరీ భద్రతలో ఉండే వ్యక్తికి స్థానిక పోలీసులు కల్పించిన భద్రతలాగా ఉంది అది. సరే అంటుంది అదే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఆయనకి ఎంత క్రౌడ్ వస్తుందో ఫెయిల్యూరా ఉద్దేశపూర్వకంగా వదిలిపెట్టడం సార్. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను, ఇంటెన్షన్ అండ్ కంటెన్షన్ అంటారు. ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉంటే కంటెన్షన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు ఈ కంటెన్షన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఈ గౌరవ న్యాయస్థానం పాత భద్రతని పునరుద్ధరించండి అని చెప్పే లోపుగా ఎంత మాక్సిమం, ఎందుకంటే ఆయన ఏం చేసినా మీరు ఇందాక చెప్పారు చూడండి, ఆయనకి దెబ్బ తగిలినా ఆయనే చేసుకున్నాడు, ఎవడో కత్తెట్టి పొడిచినా ఆయనే పొడిపించుకున్నాడు. సో అది అలవాటు అయిపోయింది. ఎందుకంటే గతంలో కోడికత్తులు అవన్నీ వంగవీటి రంగా గారి టైంలో ఎవరు ప్రయోగించారో, ఏ కత్తులకి ప్రభావానికి రంగా గారి ప్రాణం కోల్పోయినంత పరిస్థితి వచ్చినప్పుడు ఎవరెవరు ఫుడ్ డౌన్ అయ్యారో ఆ రోజు మల్లి బాబ్జీ గారిని ఒకసారి అలాంటివన్నీ మాట్లాడితే నిజంగా కత్తి కోడికత్తి ఆవశ్యకత నాకు మీకు బాగా తెలుసు, ఎందుకంటే జర్నలిజం చదువుకొని చచ్చాం కాబట్టి. సో దీంట్లో నేను అంటుంది ఏంటంటే, ఆ రోజున్న పరిణామాలని ప్రతి దగ్గర వీళ్ళు కన్వేయించుకునే ప్రతి దాన్ని మీరు చూడండి, యాక్టివ్ రియాక్షన్ అంటారు. ఓకే, ఈ రియాక్టివ్ మోడ్ని ఎట్లా ప్రదర్శిస్తారంటే గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తూ చేస్తున్నారు. ఇప్పుడు సాయంత్రం ఇంత చర్చనీయాంశం అవ్వాలి అంటే, చిన్నపిల్లాడికి దెబ్బలు తగిలాయి అంటే ఆయన ఊపిరితిత్తుల్లోకి ఇదంతా పోయింది, నెక్స్ట్ కాళ్ళు అవి కాలేయి, చిన్నపిల్లాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు బాబు, చిన్నబాబు. నిజంగా చెప్తున్నాను, చిన్న అభంశుభం తెలియని పిల్లలకి అలాంటివి జరగడం చాలా బాధాకరమైన విషయం. బాబు త్వరగా కోలుకోవాలని కూడా నేను అనుకుంటున్నాను. అది పాపం ఆయన చిన్న దెబ్బలతో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదట భ్రమించినట్టు చిన్న దెబ్బలే అనుకోవడం, తర్వాత అరకు పర్యటనకు ఉన్న ప్రయారిటీ నిజంగా ఆయన ఫ్యామిలీకి ఇవ్వకుండా ఆయన సౌహృద్భావ వాతావరణాన్ని, సౌహృదయాన్ని చాటుకున్నాడు అనుకునే లోపుగా ఇవాళ మీరు ఒక డిబేటబుల్ టాపిక్ అయ్యే టైంకి అటెన్షన్ అనేది ఎటుపక్క అవుతుందో చూడండి, మీరు గమనించండి. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుకి అంత మేజర్ అన్నది, ఒక తండ్రిగా ఆయన నిన్న అంత క్లూలెస్ సిచ్యువేషన్ డ్రైవ్ అవుతుంటే వాళ్ళ హైకమిషన్ హెస్ రెస్పాండెడ్, సింగపూర్ హైకమిషన్ హెస్ రెస్పాండెడ్ అండ్ గివెన్ ద కేటగిరికల్ ఇన్ఫర్మేషన్. సో ఇంత ప్రొయాక్టివ్నెస్ అనేది కూడా లేకుండా ఉంటున్నారు అంటేనే, అంటే వాళ్ళ భద్రతలు వాళ్ళ కుటుంబంకి సంబంధించిన అవసరాలనే వాళ్ళు టేక్ ఇట్ ఈజీ మ్యాటర్ అన్నట్టుగా ఉంటుంటే, ఎందుకంటే నాగబాబు గారికి వచ్చేకల్లా ఇంత జరగబోతుందని యాంటిసిపేట్ చేసి అక్కడ సెక్యూరిటీలు ఇవ్వడంలో శ్రద్ధ ఉన్నప్పుడు, ఇదే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి విత్ హెలీప్యాడ్ దగ్గర ఎలాంటి ప్రొటెక్షన్ ఇచ్చారో చూడండి. ఆ రోజు మీకు మిర్చి యార్డ్లో ఎవరెవరైతే చూడండి, నందిగాం సురేష్ గారు వీళ్ళందరూ తిప్పలబడి ఆయనకి రోప్ పార్టీలు పెట్టి కింద మీద పడినట్టు ఇవాళ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి నెత్తికొచ్చింది ఈసారి. ఇప్పుడు ఆయన చూడండి ఎలా కదమాయిస్తారు హెలికాప్టర్ దగ్గర, హెలిప్యాడ్ దగ్గర. ఎందుకంటే ఒక నాయకులు అందరూ పరిరక్షించుకొని అధినాయకుడిని అనే కార్యక్రమం, కార్యకర్తలు సమూహాలుగా వస్తున్న దగ్గర వీళ్ళకి మింగబడని విషయం ఏంటంటే, సార్ బాబు మీటింగ్ రండి, బాబు పిల్లలు రండి అని బతిమాలుకునే దగ్గర స్వచ్ఛందంగా తరలిస్తున్నారు. స్వచ్ఛందంగా ఎప్పుడైతే తరలిస్తారో దీంట్లో ఏమవుతుందంటే ఆ ప్రజలకి దాని కన్వెన్షన్ అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు ఇంత స్పాన్ ఆఫ్ నో టైం, 10 నెలల టైంలో ఒక ఢిల్లీ వేదికగా, నెక్స్ట్ మీరు అతను ఎవరంటే రషీద్ హత్యవదంతో, అలాగే మిర్చి యార్డ్ విషయంలో, అలాగే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ విషయంలో, ప్రతి దాంట్లోనూ ప్రజలతో సమూహంతో చేస్తున్న ఒక ఉద్యమాలను చూస్తే ప్రజల్లో ఎంత బడబాగ్ని ఉంది, ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలకు అర్థమవుతుంది. సో అది ఎక్కడ అట్రిబ్యూట్ అవ్వకుండా, అది ఎక్కడ నోటిఫై అవ్వకుండా వాళ్ళు చేస్తున్న ఒక ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ చూడండి. రైట్, ఏమైనా సరే ఆ విషయాన్ని గుర్తు చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. రైట్, ఆఖరికి మనందరం వెంకటేశ్వర స్వామినే ప్రార్థించుకుంటున్నాం. అది గమనించండి ఈశ్వర్ గారు. ఏ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయం జరిగిందో ఆ వెంకటేశ్వర స్వామిని మనందరం ప్రార్థించవలసి వస్తుంది, చంద్రబాబుకు వేరంగా రికవర్ అవ్వాలని. రైట్.